హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా పాజిటివ్ థాట్, పాజిటివ్ థింకర్స్ కావాలి అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. పాజిటివ్ థాట్, పాజిటివ్ థింకర్స్ కావాలి. ఇక వినండి. దేశాన్ని ధ్వంసం చేస్తున్న నెగిటివ్ థింకర్స్ ఆయుధం చేసే శబ్దం కన్నా అక్షరం పేల్చే శబ్దమే ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించగలదు. నాటికి నేటికి ఏనాటికైనా అభ్యుదయం లేని అక్షరం కలం పోరు చేయని కవి రాజ్యానికి బానిసలే. ప్రతిరోజు ప్రతి ఒక్కరి మెదడులో రెండు ఆలోచనలు పోట్లాడుతుంటాయి. ఒకటి పాజిటివ్ థింకింగ్, రెండు నెగటివ్ థింకింగ్. వాటిలో ఏది గెలుస్తుందో మీకు మీరే తేల్చుకోవచ్చు. మీరు దేనికి బలమైన ఊతమిచ్చి బలిష్టంగా ఉంచుకుంటారో అదే గెలుస్తుంది. అయితే ప్రస్తుతం దేశం నెగటివ్ థింకర్స్తో విచ్చలవిడిగా పేట్రేగిపోతుంది. దానికి విరుగుడు పాజిటివ్ థాట్ను, పాజిటివ్ థింకర్స్ను బలిష్టంగా తయారు చేసుకోవటమే. మరో మార్గం లేదు. అబద్ధాలతో అధికారంలో కొనసాగాలనుకునే వారి ఆట కట్టించాలనుకుంటే అది కేవలం ప్రజలకే సాధ్యం. వివేకవంతులైన ప్రజలే దేశాన్ని ముందుకు తీసుకుపోగలరు. ప్రపంచ జ్ఞానమంతా భారతీయులదే అని చెప్పుకోకపోతే ఏమిటి నష్టం? అన్నీ మా వేదాల్లోనే ఉన్నాయని అనకపోతే ఎవరైనా ఏమైనా అంటారా? ఏమీ అనరంటే అనరు. పైగా ప్రపంచ దేశాల్లో గౌరవం కూడా పెరుగుతుంది. అబద్ధాలతో ఎవరూ గౌరవ మర్యాదలు పొందలేరు. గత 100 ఏళ్లలో భారతీయులు కనిపెట్టిన కొత్త వస్తువులు ఎన్ని, వాటి మీద వచ్చిన పేటెంట్లు ఎన్ని, నోబెల్ సాధించిన భారతీయులు ఎందరూ. స్వదేశీ ఫార్ములాలతో తయారైన వస్తువుల్ని మనం నిత్య జీవితంలో ఎన్ని వాడుతున్నాం? ఆ లెక్కలన్నీ తీసిన తర్వాతే నోర్లు విప్పండి. అప్పటిదాకా అవాకులు చెవాకులు మాట్లాడకుండా నోటికి విశ్రాంతినివ్వండి. సత్యాన్ని ఆవిష్కరించే క్రమంలో దానికి మద్దతు తెలిపేవారి కన్నా వ్యతిరేకించేవారే ఎక్కువగా ఉంటారు. కారణం ఏమిటంటే మన సంస్కృతుల పునాదులన్నీ సత్యం మీద ఆధారపడి లేవు కనుక. స్వర్గం, నరకం, పునర్జన్మ, దేవుడు, దయ్యం ఇటువంటి కల్పిత విశ్వాసాల మీద నిర్మించబడ్డాయి కాబట్టి. నెగటివ్ థింకర్స్ వాదనలు ఎలా ఉంటాయో చూద్దాం. దేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదే ఎల్ఐసి, దాన్ని ఎవరు ప్రారంభించారు? భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఎప్పుడు? 1956లో. ఆ ప్రారంభానికి పెట్టిన పెట్టుబడి ఎంత? 5 కోట్లు. ఇప్పుడు దాని విలువ 31 లక్షల కోట్లు. గత సంవత్సరం అంటే 2021 ఆ రోజుల్లో ఎల్ఐసి తన లాభంలో ప్రభుత్వానికి ఇచ్చిన వాటా 2611 కోట్లు. మరి ఇంతటి గొప్ప సంస్థని, లాభాలు తెచ్చే సంస్థని ఆ మకానికి పెట్టిందెవరు? మహారాజశ్రీ శ్రీ శ్రీ చౌకీదార్ మోడీ సర్కార్. ఈ విషయాలన్నీ అలా ఉంచి ఇంతకీ దేశాన్ని నాశనం చేసింది ఎవరో చెప్పండి? నెహ్రూ, 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 నెహ్రూ. ఇది ప్రస్తుత నెగిటివ్ థింకర్స్ వాదన. జవహర్లాల్ నెహ్రూ పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేని వారు ఆయన వల్లే దేశం ఎన్నో అనర్థాలకు గురైందని మాట్లాడుతున్నారు. దేశం నెగిటివ్ థింకర్స్ చేతిలో చిక్కి విలవిల్లాడుతుంది. ఇక్కడ ఒకే ఒక్కడైనా సావర్కర్ గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత ఈ దేశభక్తులకు ఆదర్శప్రాయుడు ఆయనే కాబట్టి.
బీజేపీ వారికి సావర్కర్ ఎందుకు మహనీయుడయ్యాడు అంటే ఆయన్ని నాటి బ్రిటిష్ ప్రభుత్వం నెంబర్ 1 దేశద్రోహిగా ప్రకటించింది కాబట్టి. ఒక బ్రిటిష్ అధికారి హత్య కోసం తన సహచరుడికి తుపాకీ ఇచ్చినందుకు లండన్లో వినాయక్ సావర్కర్ను అరెస్టు చేసి ఇండియాకు తీసుకొని వస్తూ ఉంటే ఆయన ఫ్రాన్స్ తీరం వద్ద తప్పించుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇండియాలో విచారణ తర్వాత జీవిత ఖైదు విధించబడి అండమాన్లోని సెల్యులార్ జైలుకు పంపబడ్డాడు. ఎప్పుడు 1911లో. అక్కడ ఒక ఏడాది గడిపేసరికి జవసత్వాలు ఉడికి బ్రిటిష్ అధికారులకు క్షమాపత్రం సమర్పించాడు. తన తప్పును ఒప్పుకుంటూ ఇక ముందు బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడిగా ఉంటానని, తనను దయతో విడుదల చేస్తే భారతీయ యువకుల్ని భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండా అడ్డుకుంటానని, వారిని తనలాగే బ్రిటిష్ భక్తులుగా మార్చుతానని విన్నవించుకున్నాడు ఆయన. చివరకు 2 ఏళ్ల తర్వాత విడుదలై పూణే చేరుకున్నాడు. 5 ఏళ్ల పాటు ఏ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా కేవలం బ్రిటిష్ అధికారికి వార్తలు మోస్తుండేవాడు. 1860-1940 వరకు 80,000 మంది స్వాతంత్ర పోరాట వీరులు అండమాన్ కాలాపానీ సెల్యులార్ జైలుకు పంపబడ్డారు. అక్కడ 1,000 మందిని కాల్చి ఉరివేసి చిత్రహింసలు పెట్టి చంపేశారు. మరికొందరు అనారోగ్యంతో మరణించారు. కానీ వీరందరిలో ఒకే ఒక్క మహాపురుషుడు బ్రిటిషు వారి కాళ్ళు మొక్కి క్షమాపణలు అడుక్కొని ఆ జైలు నుంచి బయటపడ్డాడు. ఆ ఘనుడే వీర్ సావర్కర్. ఆయన అనుచరులే ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్నాము అనుకొని అధోగతి పాలు చేస్తున్న వారు. వీరు చేస్తున్న దుష్ప్రచారాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. ప్రస్తుత దేశభక్తి, ఈ పరిపాలకులు చేసే అబద్ధపు ప్రచారాలు ఎలా ఉంటున్నాయో ఉదాహరణకు కొన్ని చూద్దాం. ఆక్సిజన్ అనే పదం నిజానికి ఆక్స్ అంటే ఊషా అనే ఇంగ్లీష్ పదం నుండి వచ్చింది. ఊషా ప్లస్ జూచీజు = ఏ జూనా అని మనం అంటుంటే పాశ్చాత్యులు దాన్నే ఉష్ ప్లస్ జూచి అని ముద్దుగా పిలుస్తున్నారు. అసలైతే వారికన్నా ముందుగా మనమే ఉషా నుండి ఉష్ ప్లస్ జూచి వచ్చిందని కనిపెట్టాం అని అన్నాడో కాషాయూయుడు. ఇందుకు విరుద్ధమైన భావజాలం గల యువకులు కొందరు ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అబద్ధానికి వయసు ఉండదని ఎవరన్నారు? చూడండి, ఈరోజు దానికి 71 ఏండ్లు అని. పైగా ఆ రోజును రాష్ట్రీయ నిరుద్యోగ దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతర దేశాల్లో పతంజలి ఉత్పత్తులను నిషేధిస్తే ఈ దేశంలో మాత్రం ప్రస్తుత ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. స్వయాన ఆ రామ్దేవ్ బాబానే ఏమని ప్రకటించాడో చూడండి. భారత్ మాతాకి జై అని అనం అని కొందరు ప్రముఖులు చెబుతున్నారు. ఈ దేశానికి చట్టాలు, రాజ్యాంగం ఉన్నాయని వాటి మీద గౌరవంతో ఊరుకుంటున్నాం. లేదంటే ఆ నినాదం చేయని వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే వాళ్ళం కాదు. ఈ పాటికి లక్షల తలలు నరికేసే వాళ్ళం అని పతంజలి రామ్దేవ్ బహిరంగంగానే ప్రకటిస్తే అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నట్టు? అదే మాట వేరే వాళ్ళంటే ఈ పాటికి వారి మీద ఈడీ సోదాలు జరిగేవి, లేదా జైల్లో పెట్టేవారు. కానీ అలాంటిదేమీ జరగలేదంటే అది ప్రభుత్వ పెద్దల మన్ కీ బాత్ అనేమో. 5 ఏప్రిల్ 2022న జగజ్జీవన్ రామ్ జయంతికి ప్రధాని మోడీ నివాళులు అర్పించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ తిరిగింది. అందులో ఆశ్చర్యం ఏముంది అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ఆ ఫోటోలో 24 ఆగస్టు 2019న మరణించిన మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఉన్నారు. అందుకే జనం ఇంత ఫేకా అని ఆశ్చర్యపోయారు. ఉత్తరప్రదేశ్లో 2 మైనర్ బాలకులు పాకిస్తానీ పాటలు విన్నందుకు అరెస్టు చేశారు. దేశ ప్రధాని మాత్రం పాకిస్తాన్ వెళ్ళి అక్కడ బిర్యానీ తిని రావచ్చు. అది యాంటీ నేషనల్ కాదు, అది కూడా దేశభక్తే. 7 కోట్ల జనాభా గల ఫ్రాన్సు రాఫెల్ లాంటి యుద్ధ విమానాల్ని తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుంటూ ఉంటే
135 కోట్ల జనాభా గల మన దేశంలో మాత్రం నేటికి మసీదుల పునాదుల కింద మట్టిలో దూరి అందులో శివలింగాలు విగ్రహాలు ఉన్నాయేమోనని తవ్వకాలు ప్రారంభించారు. వారవ్వా, న్యూ ఇండియా అంటే ఇదేనన్నమాట. హిందువుల జీవన విధానంలో ఆహారమే ఔషధం అని పెరుగు గురించి విరివిగా ప్రచారం జరుగుతూ ఉంది. ఒక అభిమాని పంపిన పోస్టర్లో విషయం ఇలా ఉంది: మెదడులో ట్రిప్టోఫాన్ అనే రసాయనాన్ని విడుదల చేయగల ఏకైక ఆహారం భారతీయుల పెరుగన్నం. ట్రిప్టోఫాన్ అనే పదం సంస్కృత పదం తృప్తి నుండి వచ్చింది. పాశ్చాత్యులు పెరుగులో చక్కెర కలిపి యోగర్ట్గా తీసుకుంటారు. ఇది నాడీ కార్యకలాపాల సమతుల్యతను దెబ్బతీస్తుంది, హైపర్ యాక్టివిటీని ప్రేరేపిస్తుంది అని ఉన్న పోస్టర్ పైన ఆర్ఎస్ఎస్ జెండా, దాని కింద జై శ్రీరామ్ నినాదం, ధర్మధ్వజం శీర్షికతో వచ్చిందంటే అది అబద్ధాల ప్రచార కేంద్రం నుంచి వచ్చిందని అర్థమవుతూ ఉంది కదా. సరే, ఏదో ఒక విషయం వండి వార్చారు, కానీ ఆ అర్ధజ్ఞాన ప్రవీణులకు అర్థం కాని విషయాలు అందులో ఇంకా ఉన్నాయి. పెరుగు చక్కెరలు కలిపి తీసుకుంటే మానసిక ఆరోగ్యానికి మంచిదని మన ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం మన దేశానిది. ఆ వైద్య విధానం ఏం చెబుతుందో కూడా తెలుసుకోవాలి కదా. చాలామంది ఉదయాన్నే పెరుగు పంచదార కలిపి తింటారు, రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా వేసవిలో అల్పాహారంలో పెరుగు పంచదార తీసుకుంటే కడుపులో ఎసిడిటీ తగ్గుతుంది, జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతుంది, పైగా ఒత్తిడిని అలసటను తగ్గిస్తుంది. ఈ మిశ్రమం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావు, గుండె సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది. ట్రిప్టోఫాన్ అనేది ఒక అమైనో యాసిడ్. అది పసిపిల్లల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో అల్జీమర్స్ రాకుండా కూడా కాపాడుతుంది. ట్రిప్టోఫాన్ పాలు పెరుగులతో చేసిన ఉత్పత్తుల్లో అరటిపండు, చీజ్, చికెన్లలో, గుడ్డు, తెల్ల సొనలో, నట్స్, సీడ్స్లో కూడా ఉంటుంది. యోగార్ట్ విలువ తగ్గించి పెరుగన్నం గురించి గొప్పగా చెప్పుకోవటం బుద్ధి తక్కువ పని. ట్రిప్టోఫాన్కు తృప్తి అనే పదానికి సంబంధం లేదు. హిందువుల జీవన విధానానికి పెరుగన్నానికి మాత్రమే సంబంధమా? ఇతర మతస్థులు ఎవరూ పెరుగు తినటం లేదా? తలతిక్క అన్వయింపులు మానుకోవటం మంచిది. ఆహారానికి మతానికి సంబంధం లేదు, అది గ్రహించుకోవాలి. ఒక మనిషి చనిపోయినప్పుడు అది అందరికీ తెలుస్తుంది, కానీ ఆ చనిపోయిన వ్యక్తికే తెలియదు. ఒక మనిషి మూర్ఖత్వంలో ఉన్నప్పుడు కూడా జరిగేది అదే. అతని మూర్ఖత్వం అందరికీ తెలుస్తుంది, అతనికి తప్ప. ఇతర దేశాల వారిలో, ఇతర జాతుల వారిలో, ఇతర మతాల వారిలో మంచిని చూడకపోవటం ఒక లోపమే. అందుకే థామస్ ఆల్వా ఎడిసన్ అంటాడు, ఇతరులలో మంచిని చూడకపోవటం మనలో మంచి లేకపోవడాన్ని సూచిస్తుంది అని. అదే మరి, మంచిని చూడలేకపోవడం అనే నెగిటివ్ థింకింగ్ అంటూ డాక్టర్ దేవరాజ్ మహారాజు, వీరు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్తగా అందజేసిన ఈ అంశం పాజిటివ్ థాట్, పాజిటివ్ థింకర్స్ కావాలి అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. మీరే ఆలోచించండి. ధన్యవాదాలు.